మీరు ఒక మాట అన్నారు, కేసీఆర్ గారు నీళ్లు నిధులు నియామకాలు ఈ అంశం కోసమే ఆయన పోరాడారు అని. ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో రావడానికి కూడా ఈ మూడే కారణమయ్యాయని కొంతమంది వాదన. ఫర్ ఎగ్జాంపుల్ నిధులు. ఒకప్పుడు మిగులు ధనిక రాష్ట్రంగా ఈయన చేతికి అప్పచెప్తే అప్పుల కుప్పగా మార్చాడని అటు కాంగ్రెస్ అంటుంది, అప్పుల కుప్పగా మారిందని మీ పార్టీ వాళ్ళు కూడా అంటున్నారు. ఒకప్పుడు అంటే ఏంటి, కాంగ్రెస్ వచ్చాక కానీ అప్పుడు మిగులుగా ఉండింది ఇప్పుడు అప్పులుగా అయితే మారిపోయింది. ఎప్పుడు 10 ఏళ్ల తర్వాత అప్పచెప్పినప్పుడు కూడా అప్పులే ఉన్నాయని అంటున్నారు. నిధులు, నీళ్ల విషయంగా వస్తే కాళేశ్వరం ప్రపంచమంతా గర్వించదగ్గ తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టి అతిపెద్ద ప్రాజెక్ట్ అని ప్రతిష్టాత్మకంగా నిర్మించితే పిల్లర్లు ఎక్కడ వేయాలో కూడా తెలియకుండా కుంగిపోయేలా చేసిన వారు కేసీఆర్. ఇంజనీర్ల మాట వినలేదు, వినదలుచుకోలేదు, తనే ఇంజనీర్గా ప్రవర్తించారట అని ఒక వాదన. నియామకాలు, డిఎస్సి నోటిఫికేషన్, గ్రూప్ నోటిఫికేషన్ అన్నిట్లో కూడా తడబాటు, తత్తరబాటు, తప్పుటడుగులు. ఈ మూడింటి వల్లనే బీఆర్ఎస్ ఇవాళ ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది అని కొంతమంది అంటున్నారు. దానికి మీరు ఆ పార్టీ నాయకుడిగా మీ సమాధానం ఏంటి? అయితే ఎప్పుడు కూడా ముఖ్య నాయకుడు నిర్మాణంలోనే ఉంటారండి. ముఖ్య నాయకులు నిర్మాణంలో ఉంటారు. తక్కిన వాళ్ళందరూ ఏం చేయాలి అంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఏం జరుగుతుంది అనే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మా పార్టీ ఎమ్మెల్యేలు, మా పార్టీ ఎంపీలు, మా తక్కిన అందరు నాయకులు వాళ్ళ పెద్ద ఆరోపణ ఏంటి అంటే కేసీఆర్ గారు అంటే లోపటి ఆరోపణ, అది బహిర్గతమైంది కూడా. ఎట్లా బహిర్గతమైంది? పార్టీ మారిన ఎమ్మెల్యేలు కేసీఆర్ గారి మీద చేసినటువంటి ఆరోపణలలో ఒక స్పష్టత వచ్చింది. స్పష్టత వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే మాకు అపాయింట్మెంట్స్ కూడా లేవు కలవడానికి అనేది ఒక పెద్ద ఆరోపణ చేసిండ్రు. ఇందులో సార్ కేసీఆర్ గారిని కలిసి వీళ్ళు ఏం చేస్తారండి? కేసీఆర్ గారిని కలిసి ఏం చేస్తారు? ఫోటో దిగనికనా? కాదు కదా. నీ బాధ్యత ఏంది? నువ్వు ఎమ్మెల్యే, నీ పార్టీ ప్రభుత్వం ఉంది, ప్రభుత్వ ఫలాలన్నింటినీ కూడా బడ్జెట్ని అన్నీ కూడా అలొకేషన్ 119 నియోజకవర్గాలకు పంపించేసిన తర్వాత ఆ డబ్బును సరి అయిన విధి విధానంతో ఖర్చు పెడుతూ ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలది. ఏం సార్, కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి బడ్జెట్ను సరిసమానంగా పంపకాలు చేస్తూ ఆ ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత పార్లమెంటు సభ్యులదండి. ఇది కదా స్పష్టత. దీనికి అపాయింట్మెంట్స్కి ఏమైనా సంబంధం ఉంటుందా? మీరు చెప్పండి. ఆటోమేటిక్ అన్ని పవర్స్ అన్నీ అలొకేషన్ అయిపోయింది. ఎవరి పదవులు వాళ్ళకి ఇవ్వబడ్డాయి, ఎవరి బాధ్యత వాళ్ళకి ఇవ్వబడ్డది అన్నప్పుడు ఆ బాధ్యత సక్రమంగా నిర్వహించకుండా కేసీఆర్ గారు మాట్లాడడానికి మాకు కలవనికి ఇస్తలేరు అని అంటే హాస్యాస్పదం. ఈరోజు మీరు చెప్పండి, కేసీఆర్ గారు అంటే ముఖ్యమంత్రి, కేసీఆర్ గారు అంటే అధిష్టానమే, కానీ పార్టీ అధిష్టానంలో ఒక్కరుంటారా అండి? ఒక్కరుంటారా? దానికి మండలి ఉంటుంది కదా, మంత్రి మండలి ఉంటుంది కదా, అధిష్టానంలో ముఖ్య నాయకులు ఉంటారు కదా. వాళ్ళ అనుమతి లేనిది మేనిఫెస్టో పాస్ అవుతుందా? వాళ్ళ అనుమతి లేనిది బిల్లు అక్కడ అసెంబ్లీలో పెడతారా? విచిత్రమైన పరిస్థితి ఏంటంటే వీళ్ళు ఎటు తిరిగిగా ఈయన బోలాశంకరుడు కేసీఆర్ గారు, అవునా, ఏమన్నా కూడా పడతాడు బై. ఆయనంత తెలివైన వాళ్ళు ఎవరు లేరంటారు మీరు బోలాశంకర్. అట్లా కాదండి, బోలాశంకరుడు అంటే తెలివైనోడు కాదు కదా. తెలివైనోడు, అందరికంటే తెలివైనోడు ఆయన్ని. అయితే విచిత్రం ఏంటంటే చిన్నోని కాడికి వెళ్ళి పెద్దోని దాకా తిట్టినా కూడా అరే వాళ్ళకి తెలవక తిడుతురు పోనీ బాయ్ అని చెప్పి వదిలేసినోడే కానీ ఎప్పుడు పట్టింపులు, ఉదార స్వభావంతో ఆయన ఉన్న వ్యక్తే కానీ ఎవరిని పట్టించుకోలేదు. అయితే వెనక ఉన్న వాళ్ళు చేసినటువంటి తప్పులన్నిటినీ దాన్ని విషంగా అంట నేను. గరళాన్ని గొంతులో పెట్టుకున్నటువంటి శివుడు ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ గారు. ఎవరి తప్పులు? ఆనాడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, తక్కిన పార్టీ నాయకులు పదవులు పొందుతూ చేసినటువంటి తప్పులన్నీ ప్రజలకి ఇంకా ఆయన ఎవరికి చెప్పలేగా. చేస్తే మావాడు చేసిన అనుకున్నారే తప్పిస్తే ఆయన ఎక్కడ కూడా స్పష్టత చేయలేదు. కానీ కేసీఆర్ గారు తప్పు చేసిరని చెప్పి పార్టీలు మారిన వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఇదైతే స్పష్టత కదా. అంటే మేము ఏమంటున్నామంటే ఒక దగ్గర ఉన్నప్పుడేమో దేవుడు అని కొలిసి, జరసేపు దూరం కాగానే దయ్యం అని కొలిసే ఈ అంటే సహజం కాదు. ఈ మానవ స్వార్థపూరితమైనటువంటి మానవ గుణం ఉంది చూడండి, దాన్ని నమ్ముకొని
నిజమైన నాయకులు ఎప్పుడు కూడా రాజకీయాలు చెయ్యరు. కాబట్టి కేసీఆర్ గారికి ఎప్పుడు కూడా జనాల దృష్టి ఉంటుంది, కానీ మా ఎమ్మెల్యే గారు ఉంటుండా పోతుండా, మా ఎంపీ గారు ఉంటుండా పోతుండా, ఎవడేం చేస్తుండే ఆయనకి అవన్నీ పట్టింపులు ఉన్నాయండి. వాస్తవాలు ఇవి. ఉన్నోడు ఉంటాడు నయంబడి, పోయినోడు పోతాడు. పోయినోని బతిమలాడాల్సిన అవసరం లేదు, ఉన్నోని పోరబోయనాల అవసరం లేదు. ఎవడు బాధ్యత సక్రమంగా నిర్వహిస్తే వాడే నాయకుడు, ప్రజానాయకుడు అని నమ్మిన సిద్ధాంతకర్త కేసీఆర్ గారండి. అన్నప్పుడు ఆయనకు ఓట్లు రాకపోవడానికి కారణమైందంటే అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోయినరు. ఎవరు? మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు. తర్వాత చేసిన అభివృద్ధిని దాదాపు 384 సంక్షేమ పథకాలు ఉంటే, తర్వాత అభివృద్ధి పథకాలు, ఇవేమో సంక్షేమ పథకాలండి. అభివృద్ధి పథకాలు, విద్యుత్తు అభివృద్ధి పథకం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, తర్వాత నీళ్లు అభివృద్ధి పథకం, నిధుల సమీకరణ అభివృద్ధి పథకం, తర్వాత నియామకాల విషయంలో మీకు ఒక స్పష్టత ఇస్తా. కాంగ్రెస్ పార్టీ 2014 ఉన్నప్పుడు ఒక సంవత్సరానికి ఒక 10,000 ఉద్యోగాలు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఉండినాయండి. దాన్ని అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ చేయించింది ఎవరండి? కేసీఆర్ గారు. ఎంత చేయించారండి? 2,50,000 ఉద్యోగాలు, పైచిలుకు ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగాలు రావాలని చెప్పి చేపించిన ఘనత కేసీఆర్ గారిది. ఆ రోజు రాష్ట్రపతి గారిని ఒప్పించి చేపించిన ఘనత కేసీఆర్ గారిది. జిల్లాల బైఫర్కేషన్ అంటే ప్రజల వద్దకు పాలన, ప్రజల వద్దకు పాలన కావాలి అని అంటే పెద్ద జిల్లాలను ఒక 4 జిల్లాలుగా విభజిస్తే చాలా ఖచ్చితత్వంతో పనిచేస్తారు, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని సంకల్పించినోడు కేసీఆర్ గారు. ఈరోజు మీరు దానికి ఉదాహరణ మీకు చెప్తా. ప్రజల వద్దకు పాలన వల్లనే ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి ఎకరాకు 30 నుండి 50 లక్షలు పలుకుతూ ఉంది. ఈరోజు ఒకవేళ రైతు తన కష్టకాలం వస్తే ఆ భూమిని అమ్ముకొని తాను బతికే పరిస్థితి ఈరోజు కేసీఆర్ గారు కల్పించారండి. వేరేలకు సోయిందా? నీళ్ళ విషయంలో కాంగ్రెస్కి సోయలేదు. ఈరోజు ప్రాజెక్టు 1975లో గోదావరి ఏదైతే డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఉన్నదో, మరి గోదావరి ట్రిబ్యునల్ ఒక సుస్పష్టత ఇచ్చింది. ఏమని? మీరు ఇక్కడ తుమ్మిడిహట్టిలో మీరు కట్టుకోవచ్చు బ్యారేజ్ అని స్పష్టత ఇచ్చింది. స్పష్టత ఇచ్చిన తర్వాత సరే కేసీఆర్ గారిని ఎలా గెలవాలి అనే కౌంటర్లో భాగంగానే, అలాగే టీఆర్ఎస్ని ఎట్లా బొందబెట్టాలి అని కౌంటర్లో భాగంగానే రాజశేఖర రెడ్డి గారు తుమ్మిడిహట్టి దగ్గర ఆయన ఆనకట్ట కట్టి బ్యారేజ్ని కట్టి నీళ్లు తెలంగాణకి ఇద్దామని సంకల్పం కాంగ్రెస్ వాళ్ళు చేసిరు. 2008, 9, 9, 10, 7, 8, 8, 9లో చేసిరు. మీరు చూడండి ఇక్కడ మీరు ఇది మంచి పనా చెడు పనా మీరు ఆలోచన చేయాలా. సరే భయ్, నువ్వు బ్యారేజ్ కట్టకుండా ఎవడైనా కాలువలు తవ్వుతాడు సార్? బ్యారేజ్ మొదలు కట్టాలి కదా. కాలువలు 70 కిలోమీటర్ల కాలువలు తవ్వీరు, దానికి అడ్వాన్స్ పేమెంట్ చేసిండ్రు, అన్నీ అయిపోయినాయి, గాల్లో కలిసిపోయినాయి దాన్ని. తర్వాత ఆనాడు మహారాష్ట్ర ప్రభుత్వం కొర్రి పెట్టింది, మళ్ళా కోర్టుకు పోయింది. అంటే కోర్టు అనేది ట్రిబ్యునల్కి పోయింది, గోదావరి ట్రిబ్యునల్కి పోయింది. అది 152 టీఎంసీల ఏది మీటర్ల ఎత్తు ఉండాలా, ఏది ఎఫ్ఆర్ఎల్ 152 అయితే 3,700 పైచిలుకు ఎకర్స్ ల్యాండ్ ముంపుకు గురవుతుంది, కొన్ని వందల గ్రామాలు కొట్టుకుపోతాయి. కాబట్టి ఆ హైట్ను తగ్గించండి, ఎఫ్ఆర్ఎల్ హైట్ను 4 మీటర్స్ తగ్గించి కట్టుకోండి అని చెప్తే కాంగ్రెస్ వాళ్ళు చేయాలి కదండి, ఎందుకు చేయలేరండి? 2వ దఫా వచ్చిండు కదా రాజశేఖర రెడ్డి గారు. 2009లో మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి కదా సార్, గెలిచిండు కదా సార్. గెలిచిన తర్వాత ఇక దీన్ని గాలికి వదిలేసిండు. మరి ఎందుకు చేయలే? సరే ఆయన చనిపోయిండు అనుకుందాం, కొనసాగింపు రోషయ్య గారు ఉన్నారు, కొనసాగింపు మళ్ళా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. అవును కదా, ఎందుకు చేయలేదు? వీళ్ళ కుర్చీల కొట్టాట తప్పిస్తే తెలంగాణ గోస, తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి వీళ్ళకి పట్టదు. కాబట్టే దీన్ని మర్చిపోయి దానికి అక్కడిని వదిలేసిరండి. 70 కిలోమీటర్ల ఏది కాలువదో మీరు ఆ బ్యారేజ్ అట్లనే ఉంది పెండింగ్. దాన్ని కేసీఆర్ గారు, అందుకే కేసీఆర్ గారిని తెలంగాణ భగీరథుడు ఎందుకంటారంటే, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఏదైతే ఉందో ఈ కాన్సెప్ట్లు బ్రహ్మాండమైన కాన్సెప్ట్. ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలి, తాగునీరు ఇవ్వాలి కాన్సెప్ట్ ఈరోజు సరే వైరిపక్షమైన కూడా భారతీయ జనతా పార్టీ దాన్ని ప్రతి రాష్ట్రం కూడా
భారతీయ జనతా పార్టీ ఉన్న పరిపాలన ఉన్న క్రమంలో నీతి ఆయోగ్ అంటున్నా. నీతి ఆయోగ్ ప్రతి రాష్ట్రానికి ఉదాహరణగా ఇన్స్పిరేషన్గా తీసుకోండి తెలంగాణ ఏది మిషన్ భగీరథ పథకాన్ని అని చెప్పి చెప్పడం జరిగిందండి. ఇంతకంటే గొప్పతనం ఏం కావాలా ఆయన పరిపాలన గురించి మీరు చెప్పండి. అట్లా ఆనాడు 2016లో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని 5 దఫాలుగా ముఖ్యమంత్రి స్థాయి మీటింగులు చేసి అప్పుడున్న ఫడ్నవీస్ గారిని ఒప్పించి మెప్పించి సరేనండి మీకేం కావాలి మాకేం కావాలి మాట్లాడి దాంట్లో అది బ్యారేజ్ని కట్టేటట్టు శాంక్షన్ తీసుకొని రావడం జరిగింది. దాంట్లో శాంక్షన్లో భాగంగా రీడిజైన్లో ఆ సమయంలో ఏం జరిగింది అని అంటే తుమ్మిడిహట్టి నుండి ఆనకట్ట కడితే ఎంత లాభం అవుతుంది తెలంగాణకు. ఆయన ఉద్దేశం ఏంటంటే కృష్ణా జిల్లాలో ఎట్లయినా 60% ఆంధ్రాకి వెళ్తాయి, మనకు వచ్చేది 36%. ఆ 34% తోటి తెలంగాణ సరిపోదు వాటర్. కాబట్టి ఆయన ఏమనుకుండంటే గోదావరి ఎత్తులో ఉంటుంది, ఎత్తిపోయాల్సి. ఎస్, దాన్ని ఏం చేయాలి అని అంటే మనం ఎత్తిపోతల పథకాల ద్వారా మొత్తం సంపూర్ణంగా అన్ని జిల్లాలకు దాదాపు అన్ని జిల్లాలకు అంటే ఒక 6 ఉమ్మడి జిల్లాలకు 7 ఉమ్మడి జిల్లాలకు దాన్ని పారించాలి వాటర్ అని చెప్పేసి లింక్ కలిపాడు. కలిపిన తర్వాత రీడిజైన్ అందుకే అయింది.